తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపడంతో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి ఆశను ఆసరాగా చేసుకుని కేటిగాళ్లు కోట్ల రూపాయలను కొట్టేశారు. ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా ఊరు మొత్తం సైబర్ మోసానికి గురైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సైబర్ ఉచ్చు కలకలం రేపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో యువత, చిరు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని కోట్ల రూపాయలు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. మొదట ప్రతిరోజు వేలల్లో ఆదాయం చూపి ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టించారు. వేక్యాప్ ద్వారా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే బోనస్ గా కొంత డబ్బు వస్తుందని ఆశ చూపించారు. దాంతో ఆ డబ్బుకు ఆశపడి వందల మంది లక్షల్లో పెట్టుబడి పెట్టారు. వనపర్తి జిల్లాలోని కడ్కుంట్ల గ్రామంలో ఏకంగా 200 మంది వరకు ఈ యాప్ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆఫర్ నడుస్తోందని 6,000 పెట్టుబడి పెడితే 3 రోజుల్లో 24,000 చెల్లిస్తామని యాప్ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో గ్రామంలో ఉన్న యువకులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొందరైతే అప్పులు చేసి మరీ డబ్బులు పెట్టారు. ఆ తర్వాత బోనస్లు కాదు కదా, డిపాజిట్ చేసిన మొత్తం కూడా రాకుండా పోయింది. నేను గత 10 రోజుల నుంచి వేకే అనే యాప్లో 8,700 ఇన్వెస్ట్మెంట్ చేసిన. 1000 రూపాయలు లెక్క నాకు 2 రోజులు అమౌంట్ వచ్చింది. దాని తర్వాత శివరాత్రి రోజు ప్యాకేజీలు ఇచ్చింది 1 డే బై డే. ఎట్లా అంటే ఫస్ట్ డే నాడు 6,000 కడితే 24,000 ఇస్తా అన్నది. తర్వాత 3,000 నెక్స్ట్ డే నాడు 3,000 కడితే 12,000 ఇస్తా, 5,000 కడితే 20,000 ఇస్తా అని చెప్పి ఆమె ఆశకు అద్దులే లేవన్నట్టు ఇష్టం వచ్చినట్టు పైసలు రిలీజ్ చేసింది. అంటే ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అని జనాలకు మనకు తెలియక చేయక ఏం చేసినారంటే ప్రతి ఒక్కరు వస్తాయని ఆశతోటి ఏం చేశారంటే కష్టం చేసుకునే కూలి పని చేసుకునే వాళ్ళు, డ్రైవర్ మిత్రులు, ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు ఈ యాప్ని ఎక్కువగా వాడడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈమె పెద్ద టోపీ పెట్టింది. పొద్దుగాల లేసి గుడ్ మార్నింగ్ అని పెడితే సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయని అంటది. నిన్న చేసి 5,477 రూపాయలు కట్టుకుంటే మీ పైసలు మీకు వేస్తా అని చెప్పి అంటది. మళ్ళీ అకౌంట్లో ఉన్న పైసలు ఆమె విత్డ్రా తీసుకోవచ్చు కదా, మళ్ళీ 5,400 కట్టమంటే యా నుంచి కడతారు? పైసలు లేకనే ఆమెకు 3,000 రూపాయలు కట్టినది. మళ్ళీ కొత్తగా 5,477 రూపాయలు కట్టాలంటే ఏ నుంచి తీసి కట్టాలి? మేము కష్టం చేసిన పైసలు ఉన్నాయని దాంట్లో పెట్టినాం. మళ్ళీ పైసలు రాలే ఇప్పటి వరకు. మాకు ఏంది పరిస్థితి? మీడియా మిత్రులు అందరూ కూడా మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ, ఈ వేక్ యాప్ లో మన తెలంగాణలో లక్షల మంది మోసపోయారు. నాగర్ కర్నూలు జిల్లాలోని వట్టెం, అల్లీపూర్ గ్రామాల్లోనూ ఈ వేక్ యాప్ బాధితులు ఉన్నారు. అత్యాశకు పోయి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. గండీడ్ మండలంలో కూడా వందల మంది ఈ సైబర్ ఉచ్చులో ఇరుక్కొని పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయారు. మొదట్లో పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు రావడంతో ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా వాట్సాప్ గ్రూపులు సైతం ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకున్నారు. ఇలా ఒకరి నుంచి మరొకరికి పాకి ఎవరికి వారు పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ సైబర్ మోసం ద్వారా ఒక్కో గ్రామం నుంచి కోట్ల రూపాయలను సైబర్ కేటుగాళ్లు దండుకున్నారు. ఇంత భారీ మోసం జరిగినా బాధితులెవరూ పోలీసులను ఆశ్రయించలేకపోవడం గమనార్హం. పరువు పోతుందని ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సైబర్ మోసాలను అరికట్టాలని బాధితులు కోరుతున్నారు.